హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పిని. ఈ కలర్ అయితే చాలా బాగుంటాయి. ఈ యొక్క రకం వీటిల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని, కొన్ని మందారం ఫ్లవర్స్. ఈ ప్లాంట్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. చిన్న చిన్న కొమ్మలు పెట్టిన వచ్చేస్తాయి. ఇవి ఎర్లీ మార్నింగే విప్పేస్తున్నాయి. ఇవి పింక్ వైట్ చాలా లేట్గా విప్పుతున్నాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈరోజు కొన్ని ముద్ద మందారం ఫ్లవర్స్ విప్పినాయి. ఇవి చెట్టుకే విప్పాలి, మొగ్గలకు వస్తే అస్సలు విప్పట్లేదు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. వర్షం బాగా పడింది రాత్రి. రాధా మనోహరం ఫ్లవర్స్ అన్నీ వాలిపోయినాయి చాలా వరకు. కొమ్మలు కూడా కొన్ని ఫ్లవర్స్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి వర్షానికి. ఈ వర్షం వాటర్కి మొక్కలు చాలా బాగా వస్తాయి. కొన్ని వాటర్ అయితే నేను టబ్బు పెట్టేసి వర్షం వాటర్ పట్టేశాను. శ్రీలంక మళ్ళీ ఆ వాటర్ పోస్తే చాలా బాగా వస్తాయి. ఎండగా ఉన్న టైంలో మళ్ళీ అవే వాటర్ పోస్తాను. కొమ్మలన్నీ వాలిపోయినాయి. వైట్ నందివర్ధన్ ఫ్లవర్స్. ఈ చెట్టు కూడా వర్షాలు స్టార్ట్ అయినాక చాలా బాగా వస్తుంది బుషీగా. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి ఈరోజు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. మళ్ళీ మొగ్గల్లో ఉంటాయి. చిన్న చిన్న మొగ్గలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడైతే ఫుల్గా వచ్చినాయి ఫ్లవర్స్ ఈ కొమ్మకి. ఇవి కొమ్మలు పెట్టినా వచ్చేస్తుంది ఈజీగా. చిన్న చిన్న కొమ్మలు క్రాస్గా కట్ చేసి పెడితే వచ్చేస్తుంది. కొమ్మలు ఎప్పుడైనా ఇసుకలో పెడితేనే చాలా బాగా వస్తాయి. ఈరోజు మిర్చి మందారం ఫ్లవర్ ఇప్పింది. ఇక్కడ ఒక మిర్చి మందారం డైలీ 1-2 వస్తున్నాయి, కోసేస్తున్నాను. ఈ ప్లాంట్ ఈవినింగ్ టైంలో వస్తాయి ఫ్లవర్స్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మిర్చి మందారం చాలా చిన్న ప్లాంట్, డైలీ 1-2 వస్తున్నాయి. కాస్మోస్ ఫ్లవర్స్. చామంతి మొక్కలు. ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇవి చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి పెడితే చాలా బుషీగా వస్తాయి. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి. చిట్టి చామంతి ఇవి. నవంబర్ డిసెంబర్ టైంలో చాలా బాగా వస్తాయి. బచ్చల ప్లాంట్ సీడ్స్ వేసాను, చాలా బుషీగా వచ్చేసింది. దొండ మొక్క ఇంకా అల్లుకునే ప్రాసెస్లోనే ఉంది. 1-2 దొండకాయలు కోసాను, బాగా అల్లుకుంటుంది. ఈ వర్షం వాటరు కొన్ని పట్టేసి ఉంచాను. ఇక్కడ వర్షం పడదు, బాగా వర్షం పడినప్పుడే వస్తుంది. వీటికి పోస్తూ ఉంటాను అయ్యే వాటరు.
రెయిన్ లిల్లీ సీడ్స్ వేసాను ఈ చిన్న కుండీలో. రెయిన్ లిల్లీ సీడ్స్ ఫస్ట్ టైం వేసాను నేను, చాలా బాగా వచ్చినాయి. డైరెక్ట్గా వర్షం పడితే పడిపోతాయి, చాలా చిన్నవి కదా, అందుకని ఇక్కడ పెట్టుకున్నాను. డైలీ డ్రై అవ్వకుండా చూసుకుంటాను. ఈ వర్షం వాటరే పోస్తున్నాను. చాలా బాగా వచ్చినాయి.